సరే, రైట్. ఒక మనుషుని ద్వారా పాపం, పాపం ద్వారా మరణం. రండి ఇప్పుడు ఇంకొక మాట మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనే చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం. చాలు, జాగ్రత్త వినండి. పాపము వలన వచ్చు జీతం మరణము. మరణము. ఇప్పుడు చెప్పండి, మరి ఈ మరణాన్ని ఎవరైనా తప్పించుకుంటారా? వినండి, చెప్తారు. ఆత్మ విషయములోన చచ్చిపోయిన జీవితం మానవుంది. బాహ్యంగా బ్రతుకుతున్నామే కానీ ఆత్మ చచ్చిపోయింది. బాహ్యంగా జీవిస్తున్నామే కానీ ఆత్మ చచ్చిపోయింది. దానిని పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 2:1 అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారు. ప్రకటన గ్రంథంలోనూ మనం చూస్తే జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నువ్వు మృతుడవే, చచ్చినవే నువ్వు. జాగ్రత్త వినాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపముల వచ్చు జీతము మరణము. రైట్. సరే, ఈ పాపానికి జీతం ఏంటి? ఈ పాపానికి జీతం ఏమిటి అంటే ఆ కింద చెప్తున్నాడు, పాతాళ వశము కాకుండా తనకు తానుగా తప్పించుకొనగలిగిన వాడేవాడు. పాపానికి జీతం ఏంటంటే తెలిసిన పాతాళం. దాని ఒక మాట మనం చూద్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. పాతాళము, వినండి, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. మరణము చూడక బ్రతుకు నరడెవడు. ఇప్పుడు వివరించాం మరణం ఎలా వచ్చిందో. అయితే ఇక్కడ ఉంది, ఆ పాపానికి జీతం ఏంటంట? పాతాళం. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే పాతాళం ఎవరిని పట్టుకుంటుందంట? పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. వినాలి చాలా జాగ్రత్తగా. పాతాళం ఎవరిని పట్టుకుంటుందంట? ఎవరిని పట్టుకుంటుంది? పాపము చేసిన వాడిని పట్టుకుంటుంది. సరే, విందాం ఇప్పుడు. పాపం లేని వాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? నేను పరిశుద్ధిని, నేను మంచోన్ని అని చెప్పగలిగిన మనగాడు ప్రపంచంలో ఎవడలేడు. నేను మంచోని, నాలోన పరిశుద్ధత ఉంది, ఏ తప్పు నాలోన లేదు అని చెప్పగలిగిన వాడు ప్రపంచంలో ఎవడలేడు. అందుకు బైబిల్ ఆధారం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే. భేదాలు మనం పెట్టుకున్నాం. అందరూ పాపం చేసిన వాళ్ళే. అమెరికాలో ఉన్నవాడైనా పాపం చేసినవాడే, ఆస్ట్రేలియాలో ఉన్నవాడైనా పాపం చేసినవాడే, మన ఇండి దేశంలో ఉన్న వాళ్ళ ఇండియస్తులైన అందరూ, ఏ భేదమే లేదు, అందరూ పాపులే. 93వ సంవత్సరంలో నేను రాజమండ్రి బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి శనివారం గోదావరి నది దగ్గర చాలా మంది కూర్చొని ఉంటారు సాయంకాలం పూట. వాళ్ళకి మేము కొన్ని రొట్టెలు ఇస్తూ దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళం. నేను ఒక వ్యక్తికి, ఒక సాధు అనేటువంటి ఒక వ్యక్తికి పత్రిక ఇస్తూ, ఆ రొట్టె ఇస్తూ, యేసు ప్రభు నిజమైన రక్షకుడు, ఆయనను విశ్వసించడం ద్వారా శిక్షణ తప్పించుకుంటే నిద్రరాజ్యం చేస్తాం, మనమంతా పాపులమే అని చెప్తుండే. ఆయన అన్నాడు, హై బాబోయ్, నేనే పాపం చేయలేదండి బాబోయ్ అన్నాడు ఆయన. హై బాబోయ్, వాళ్ళ భాష అలా ఉంటుంది. నేనే పాపం చేయలేదండి, నన్ను పాపాన్ని ఎలా అంటావండి నువ్వు? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. నేను ముందే చెప్పాను, ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించిందో, ఈ పాపము ప్రియులారా మానవ జీవితాలంతటినీ బంధించి పడేసింది. ఈ పాపములోన ప్రతి మనుషుడు ఉన్నాడు. నేను ఈ దీంట్లోన లేను అని చెప్పగలిగిన వారికి ఎవరికి ధైర్యం చాలదు. అదే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోన 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు.
ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినటువంటి వారే. ఇప్పుడు చెప్పాలి మరి, పాపము చేసిన వారందరినీ పాతాళం పట్టుకుంటుంది. తమ్ముడు అయ్యా వినాలి, పాపము చేసిన వారిని ఎవరిని పాతాళం ఏం చేస్తుందంట? పాపము చేసిన వారిని పట్టుకుంటూ ఉంటాయి. అంటే పాపానికి శిక్ష పాతాళం. మానవుడు చేసినటువంటి పాపానికి శిక్ష పాతాళం ఉంది. ఆ పాతాళం ఎవరిని పట్టుకుంటుంది అంటే పాపము చేసిన వారు పాతాళములో పడతారు. జాగ్రత్త వినాలి మాట. పాపము చేసిన వారు పాతాళం. అసలు పాతాళం ఎలా ఉంటది? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మంచి మాట ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ పాతాళం ఎలా ఉంటది? లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనాన్ని చదివితే, పాతాళం ఎలా ఉంటదో ఒక ధనవంతుడు ఆ పాతాళములో పడిన స్థితిని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. వినండి వినండి, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అగ్ని జ్వాల, అగ్నిగుండంలో పడ్డాడు ఇతని. అగ్నిగుండంలో పడి కేకలు వేస్తూ అరుస్తూ, అయ్యా నాకు సహాయం చేయండి, యాతన పడుచున్నానని కేకలు వేస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, అయ్యా నాకు సహాయం చేయండి, నా నాలుక అంగడి కరిచిపోతుంది, చల్లార్చుటకు ఒక నీటి పొట్టు నాకు కావాలి. కేకలు వేసి చెప్పాను. పాతాళము ఒక భయంకరమైన అగ్నిగుండం. జాగ్రత్త వినాలి రాత్రి. పాతాళము ఒక భయంకరమైన స్థలము, అది భయంకరమైన అగ్నిగుండం. ఆ పాతాళానికి ఎవరు వెళ్తారు అంటే పాపము చేసిన వారు అందులో పడతారు. పాపానికి శిక్ష ఏమిటి అంటే పాతాళం. కనుక ఈ పాతాళాన్ని తప్పించుకోగలిగిన వాడెవడని ప్రశ్నించింది బైబిల్ గ్రంథం. మరణం చూడక బ్రతుకున్నెవరడు అంటూ రెండో ప్రశ్నలో ఏమంటున్నాడు? పాతాళ వశము కాకుండా తనకు తానుగా తప్పించుకొనగలిగిన వాడెవడు? వినండి రాత్రి, పాతాళ వశము కాకుండా తనకు తానుగా వినాలి మాట, తనకు తానుగా ఆ పాతాలని తప్పించుకొనగలిగిన వాడేవాడు. ఎవరు తప్పిస్తారు ఈ పాతాళాన్ని? మీకు ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి ఎంత భయంకరంగా రొమ్ము కొట్టుకొని విలపిస్తున్నాడో రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణమగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? అయ్యో అని మొత్తుకుంటున్నాడు ఒక ఆయన. జాగ్రత్త వినాలి, ఇట్టి మరణమగు శరీరము నుండి ఎవడు విడిపిస్తాడు? ఈ మరణానికి, ఈ పాపానికి ఈ మరణం ఏంటి అంటే పాతాళము. దీని వశము కాకుండా ఎవడు విడిపిస్తాడు నన్ను? జాగ్రత్త వినాలి రాత్రి. ఇట్టి మరణమగు శరీరం అయ్యో అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు. ఎవడు విడిపిస్తాడు దీని నుండి? ఈ మరణానికి అంటే ఈ పాపానికి శిక్ష, ఈ మరణము, ఈ పాతాళము నుండి ఎవడు విడిపిస్తాడు? పాపానికి శిక్ష పాతాళము కాబట్టి ఈ పాతాళము నుండి అయ్యో ఎవడు విడిపిస్తాడు? ఎవడు విడిపిస్తాడు? ఏ ప్రశ్న అయితే వేసుకొని అయ్యో అన్నాడు, అవే వ్యక్తి మరొక మంచి మాట చెప్తాడు. రండి చూద్దాం, 8వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు యేసు యొక్క జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, వినండి మాట, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చప్పట్లు కొడదాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏ వ్యక్తి అయితే అయ్యో ఇట్టి మరణమగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని మొత్తుకున్నాడో
అదే వ్యక్తి ఆన్సర్ చెప్తున్నాడు. ఏమంటే, ఈ పాప మరణముల నుండి, నియమము నుండి విడిపించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, విమోచించగలిగిన వాడు ఒకరున్నారు. ఆయనే క్రీస్తు యేసు. క్రీస్తు యేసు యొక్క ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. హల్లెలూయా. పాపానికి ఉన్నటువంటి ఈ శిక్ష, పాపానికి ఉన్నటువంటి ఈ భయంకరమైన శిక్ష, యేసుక్రీస్తు నన్ను విడిపించాడు. యేసుక్రీస్తు నన్ను విడిపించాడు. యేసు అనగా రక్షకుడు, రక్షకుడు అనగా శిక్షను తప్పించగలిగిన రక్షకుడు. దేనిని తప్పించగలిగిన రక్షకుడు? శిక్షను తప్పించగలిగిన రక్షకుడు. పాపానికి శిక్ష పాతాళం, ముందే చెప్పాను. ఈ పాతాళ వశము కాకుండా తప్పించగలిగిన నాథుడు ఎవరు ఈ లోకములో అంటే, శరీరధారిగా ఈ లోకములో పాపము లేని పరిశుద్ధుడిగా కన్యక మరి గర్భమందు జన్మించిన ఏకైక రక్షకుడు యేసు ప్రభు.